దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే నాన్న ఎక్కువ వద్దు ప్లీజ్. సర్వాధికారి అయిన దేవుని ఘననామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎందుకు? పుట్టింటికి వచ్చినందుక కదమ్మా. ఆడపిల్లలకట పుట్టిల్లు అనంటే ప్రొద్దన వెళ్ళాలి అంటే రాత్రి నిద్ర రాదంట. హాస్టల్లో చదువుకునే పిల్లలకు రేపటి నుంచి సెలవులు అనంటే ఈ రాత్రి నిద్ర రాదు, ఇంకా అసంభవం. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈ ప్రాంతానికి నేను 2 సార్లు, అంటే ఒకసారి సువార్త కూడిక నిమిత్తమై, ఒకసారి తమ్ముడు రాజు యొక్క కుమారుడి బర్త్డే ఫంక్షన్ నిమిత్తమై వచ్చిన దానికన్నా ఇప్పుడు ఎందుకో మీ ముఖాల్లో చాలా సంతోషం, ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి ఉన్న విధానాన్ని బట్టి ప్రభువుకు మాత్రమే మహిమ చెల్లిస్తూ, గడిచిన రాత్రి సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంది అని ఒక దైవజనుడిగా విశ్వసిస్తూ ఉన్నాను. యోబు అన్నాడు 3వ అధ్యాయం 26వ వచనంలో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అన్నాడు. రోజు మనిషి బయట గంభీరంగా కనపడుతున్న అంతరంగములో నెమ్మది లేదు ప్రియులారా, సమాధానము లేదు. పైకి మాత్రమే, నేను చెప్పట్లా మాట, దైవజనుడైన యెహెజ్కేలు అన్నాడు, సమాధానము లేకపోయినా పైపైన సమాధానమని చెబుతూ లోపల మట్టి గోడ ఉంటే పైన గచ్చుపూత పూస్తున్నారు మీరు అన్నాడు. లోపల మట్టి, పైన ఏమో సిమెంట్ పూత. ఏ రోజైనా అది కూలింది అంటే ఇంటిల్లిపాదిని చంపేస్తుంది. ఇక్కడికి రాకముందుగా మొన్నటి దినాన సమీపంలో ఎమ్మిగనూరు అనే ప్రాంతంలో ఒక ఇల్లు కూలి తండ్రి కొడుకులు చనిపోయారు అని మనం విన్నాం. దేవునందు ప్రియులారా, పైకి చెప్పుకునే మాటలు పైకి మాత్రమే ఉంటాయి. అంతరంగములో నాటబడిన మాటలు సమాధానాన్ని దయచేస్తాయి. అందుకే ఎలాగ సమాధానం కలుగుతుంది అని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, శరీరం అనే శత్రువును గెలవాలి అని దైవదాసుడైనటువంటి దావీదు నలుదిశల శత్రువులను గెలిచాడు, తన శరీరాన్ని గెలవలేకపోయాడు అని మనం చూసాం. రెండవదిగా, నీ ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక చెప్పండి నెమ్మదిగా ఉండును అని చూసాం. తర్వాత, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అని చూసాం. తర్వాత, మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు మనకు నెమ్మదినిస్తాడు అని చూసాం. ఇంకా నేను ముందుకు వెళ్ళవలసి ఉంది. అయితే అప్పటికే వర్షం వస్తుంటే మీరు కుర్చీలు తీసి తలల మీద పెట్టుకొని, ఎంత త్యాగం అనిపించిందండి మిమ్మల్ని చూస్తున్నప్పుడు. దేవుని వాక్యాన్ని ఆసక్తితో వింటూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇంకా నెమ్మది కలగడానికి ఇంకో మాట కూడా ఉంది, అంటే చాలా ఉన్నాయి. నేను చెప్పాల్సింది రాత్రి 94వ కీర్తన 19వ వచనం. వద్దు ఇప్పుడు చదవదు, నేను చెప్తా. ఇప్పుడు సబ్జెక్ట్ వేరేలోకి వెళ్దాం మళ్ళీ, అది సో ఇదే వద్దు, సరేనా? 94వ కీర్తన 19వ వచనంలో అన్నాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయును అన్నాడు. ఆదరణ ఈరోజు చాలా మందికి ఆదరణ కరువైంది అంటాడు ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి వెళ్తున్నప్పుడు. చాలా మందికి ఆదరించే దిక్కు లేదు. బాధలో ఉన్నప్పుడు అయ్యో అని ఎవరైనా అంటారేమో ఎదురు చూస్తున్నారు, ఓదారుస్తారేమో ఆదరిస్తారేమో అని చూస్తున్నారు. ఆదరించేవారు లేరు, వారు అనుభవించాల్సిందే వారు చేసుకున్నారు అనే సమాజం ఎక్కువగా కనపడుతుంది. ఏదేమైనా అలాంటి మాటలు విని రాత్రి మనము కూడికను ముగించి ఉదయకాలం చక్కగా అందరం కలిసి కొద్ది సమయాన్ని యవనస్తుల సభలో మాట్లాడుకొని ఈ రాత్రి మరొక్క మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఓపెన్ యువర్ బైబుల్, తెరవండి మీ వేద గ్రంథాన్ని. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము
49వ అధ్యాయము 15వ వచనములో 14-15 వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. మీరు బైబిల్ తెచ్చుకొని వారులైన వాక్యం చాలా జాగ్రత్తగా వింటే నేను ఏ విషయాన్ని మీకు చెప్తున్నానో అర్థమవుతుంది. సరేనా? 49వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాం. అయితే సియోను యెహోవా నిన్ను విడిచిపెట్టి యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రార్థన. తలలు వంచుదాం. మా రక్షక, మా విమోచక, నా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగునట్లుగా చేసుకొనుమని మీరే మాట్లాడి మీ పరిశుద్ధాత్మ సంచారము మా మధ్యలో ఉంచి మహిమ పొందుమని ఈ దాసుని మీ బూరగా వాడుకొనుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి మనము ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏంటో చెప్తాను. దయచేసి మీ సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. కొంచెం ఉమ్మరంగా ఉందండి. పసిబిడ్డల తల్లులైతే మందిరంలో కూర్చొని విన్నా పర్లేదు, ఫ్యాన్ వేసుకొని ఎంచక్క, పసిబిడ్డలు ఏడుస్తూ ఇబ్బంది కలిగించుకోకుండా. కానీ సబ్జెక్ట్ అయిపోయేంత వరకు ఏమి జరుగుతున్నా మనము దేవుని సన్నిధానంలో నిలిచి నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాం. నేర్చుకొని ఇందాక పెద్ద ఆయన చెప్పినట్లుగా అవి ఇతరులకు అందించేటటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి అని దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏమిటనగా, ఈ లోకములో మనలను ఎవరెవరు మరచిపోతారు? ఈ లోకంలో మనలను ఎవరెవరు మరచిపోతారు? దేవుని ప్రియబిడ్డలారా, సందేశం విని బాగుందని వెళ్తే దీవెన ఏం కలగదు. మీకు ఒక్క మాట చెప్తాను. లోపల ఏదో జబ్బున్నప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చే మెడిసిన్ వాడితేనే ఆరోగ్యం. రెండవది, గుచ్చుకుంటే నొచ్చుకోకండి. గుచ్చుకుంటే అప్పుడప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జ్వరం వచ్చింది అనగానే ఒక పారాసెటమాల్, దానికి కాంబినేషన్గా జలుబు దగ్గుకు ఒక మాత్ర ఇచ్చి పంపించారంటే మనం ప్రత్యేకించి అడుగుతాం, ఏమని? సూది లేదా అని అడుగుతాం. మాత్రతో సంతృప్తి పడం. గుచ్చడం యొక్క ఉద్దేశం ఏంటంటే నీ మీద ద్వేషం కాదు. గుచ్చడం వల్ల నీ లోపల ఉన్న చెడుగు బయటికి వెళ్ళాలని. కడుపులో ఎక్కడో ఏదో భాగం చెడిపోయింది, డాక్టర్ గారు దాన్ని కోస్తున్నారు అని అంటే నువ్వు ఇంత డబ్బులు ఇచ్చి కోయించుకుంటున్నది ఏదో ద్వేషంతో కాదు, ఆయన కోస్తున్నది లోపల ఉన్న చెడును ఏం చేస్తున్నాడు? బయటికి తీసేస్తున్నాడు. అలాగే కొన్ని మాటలు సూటిగా మీకు తగిలినప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, నొచ్చుకోమాకండి. ఆ చెడు ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోనండి. దీవెనకరంగా బ్రతుకుతారు, ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలు ఉంటాయి. నా సందేశాలన్నీ ఇలాగే ఉంటాయి. మీకు ఒక్క మాట చెప్పి నేను సందేశంలోనికి వెళ్తాను. ఇప్పటికే చాలామంది బిడ్డలు నాకు తెలిసి వాక్యాన్ని మాత్రమే ప్రేమించేవారుంటే, నేను ఒక ఛానల్లో వాక్యం చెప్తాను, 30 నిమిషాలంటే 29.5 నిమిషం మాత్రమే ఆ ఛానల్ వాళ్ళు మేము చెప్పే వాక్యాన్ని వేసి నెక్స్ట్ ఇంకొక మెసేజ్కి వెళ్తారు. అలాంటిది ఒక ఛానల్, ప్రార్థనా ఛానల్ అని. ఈ ప్రాంతంలో లేకపోయినా ఆ ఛానల్లో వేసేటటువంటి వాక్యం యూట్యూబ్లో ప్రతి దినము ఈరోజు నేను ఇక్కడ ఎలాగ చెప్తున్నానో అలాగే ఉంటాయి. సాక్ష్యాలు ఉండవు, స్వస్థతల గురించిన వివరణ ఉండదు, లేకపోతే కానుకలు పంపండి అని ఫోన్పేలు, క్యూఆర్ కోడ్లు ఉండవు. దేవుని మీద, ప్రభు మీద ఆనుకొని పరిచర్య ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రభు ఇస్తున్నాడు. అలాంటి సందేశాలు మీరు వినాలనుకుంటే ప్రతిరోజు
సాయంత్రం 5 గంటలకే రేపు టీవీలో వచ్చే సందేశం 5 గంటలకే వెంటనే అప్లోడ్ చేస్తారు. మీరు నేను పులివెందల వాసిని, మా ఇంటికి ఒక పేరుంది, మన ఇంటికి ఉన్నట్లు ఓ అనే ఒక ఇన్సల్ మాది. ఓ అనే పేరు పక్కన ఒక చిన్న డాట్ పెట్టి రూబేన్, RUBEN, రూబేన్. నేను నివసించే ఊరు పులివెందల కాబట్టి పులివెందుల అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే ప్రతిరోజు వాక్యము మాత్రమే మీరు నేర్చుకోవచ్చు. ఈ 5.5-6 సంవత్సరాల టీవీ పరిచర్యలో 3000 దాకా ప్రసంగాలు ఒకదానికి సంబంధం లేకుండా ఒకటి ఉంటూ ఉన్నాయి. ఆయన రాకడ వరకు ఉండాలని మీరు ప్రార్థన చేస్తే చాలు. రైట్, ఇప్పుడు ఎవరెవరు మర్చిపోతారో, మరువని వారు ఎవరో మీకు నేను వివరిస్తాను. మరలా వాక్య భాగం దగ్గరకు వద్దాం. తలలు వంచి 49వ అధ్యాయం యెషయా గ్రంథం 14-15 నేను చదువుతున్నాను, మీరు వినండి బైబిల్ లేకపోయినా, సరేనా? 14-15. రాజు, ఇది కొంచెం ఇట్లా పెద్దాం, నన్ను ఇటువైపు ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది. రైట్, చాలు నాన్న. అమ్మా మీకు కూడా కనపడుతున్నామా? ఓకే, రైట్. మా ఆశ ఏంటంటే దైవజనులు సోమన్న గారు అందరికీ వాక్యం వినిపించాలన్నప్పుడు అందరినీ చేరుకోవాలని, అందుకే ఉదయకాలం అలాగ బయట పెట్టాం. రైట్, 14 వచ్చిన నేను చదువుతున్నాను. అయితే సియోను అనుకుంటుందట, సియోనును మీరు దేనికి పోల్చుకుంటారు అంటే విశ్వాసులైన మీకే పోల్చుకోండి, దేవుని సంఘానికే పోల్చుకోండి, మిమ్మల్నే పోల్చుకోనండి, లేదా మీ పేరే అక్కడ పెట్టుకోనండి. సియోను అనే కాడ నా పేరు రూబేను, నా తమ్ముడు పేరు రాజు, అన్న పేరు సోమన్న, ఇలాగ మా పేరే మేము అక్కడ యాడ అనుకుందాం. కలపమని కాదు, పేపర్ చించమని కాదు. ఒక ప్రాంతంలో మేము ప్రాంతానికి సువార్తకి వెళ్ళి చిలకరూరుపేట సమీపంలో యెహెజ్కేలు గ్రంథాన్ని వివరిస్తూ దేవుని వాక్యాన్ని మీరు భుజించండి అని చెప్పాను నేను. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని మాటలు ఉన్నాయి, భుజించండి అని అన్నాను. వాక్యం అయిపోయి అందరికీ వాక్యం చదవండి అని చెప్పేసి వచ్చేసాను. ఎందుకో 1.5 నెలల తర్వాత మళ్ళా ఊర్లో ఒక చిన్న కూడికకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఒక అవ్వ మనవరాలు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టుగా దేవుని వాక్యాన్ని భుజిస్తున్నానయ్యా అనింది ఆమె. అలాగమ్మా, చాలా సంతోషం. నేను అనుకున్న చదువుతుందని. ఒకసారి నీ బైబిల్ ఏమన్నా అండర్లైన్ చేసింటదేమని చూస్తే ఆది కాండం లేదు, దాంట్లో ఆది కాండం లేదు. ఏంటమ్మా ఆది కాండం ఎందుకు? భుజించమన్నావుగా మా అవ్వను, రోజుకు ఒక పేపర్ చించుకొని తింటుందంట. అది కాదు భుజించడం అంటే. సియోను అంటే మీ పేరు పెట్టుకోమంటే అక్కడ కొట్టేమని కాదు, ఒక అర్థానికి మీరు గుర్తుపెట్టుకోండి. అనుకుంటున్నారట, ఉదాహరణకు యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది సంఘం. ఈరోజు చాలా వరకు మీ పిల్లలకు కష్టాలు ఎదురైనప్పుడు, మీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పుడు, అనుకొనని ఉపద్రవాలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా అనుకునే మాట ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. అందుకే మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మమ్మల్ని మర్చిపోయాడన్నా, లోకంలో లేని కష్టాలన్నీ మాకే వచ్చాయి అని చెప్తూ ఉంటారు. అయితే ప్రభు ఆన్సర్ ఇస్తున్నాడు. 15వ వచనం ఏమన్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను అంటూ కరుణింపకుండా ఏ పిల్లను? చెప్పండి చెప్పండి, ఏ పిల్లను? చంటి బిడ్డను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈరోజంతా మరువను 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 అనే మాటలే మనం వింటాం. ఒకసారి మిమ్మల్ని అడుగుతాను ప్రియులారా, అమ్మా మీరంతా పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు ఉన్నారు చాలామంది, ఇప్పటికీ పసిబిడ్డల సంఖ్యలో ఉన్న తల్లులు ఉన్నారు. ఒక ప్రశ్న వేస్తాను నేను, మీరు ఎప్పుడైనా మీ చంటి బిడ్డను, పాల్దాగే బుడ్డోన్నో బుడదాన్నో చిన్న బిడ్డను మీరు ఎప్పుడైనా మర్చిపోయారా? మాట్లాడాలి. నిద్ర వస్తే నిద్రపోదాం, తర్వాత 9:30 తర్వాత మాట్లాడండి. ఆడబిడ్డలకే ప్రశ్న, మీరెప్పుడైనా మీ పసిబిడ్డను, ఎదిగిన వాడిని కాదు, వయసు వచ్చిన వాడిని కాదు, పసిబిడ్డను కన్న తల్లులు చెప్పండి, ఎప్పుడైనా మీ బిడ్డను మర్చిపోయారా?
ఏమో మాట్లాడరు? మాట్లాడండి. రేపు మా ఊరికి వెళ్తాంలేండి. మర్చిపోయారా? మర్చిపోరు కదా! మరి బైబిల్ ఏమనింది? వారైనా మరచుదురు గాని, ఆ మాట చెప్తాను, వివరిస్తాను ప్రియులారా. ఈ లోకంలోనండి దేవుని తర్వాత, దేవుని తర్వాత మనలను ఎక్కువగా ప్రేమించేది ఏకైక వ్యక్తి మాతృమూర్తి తల్లి మాత్రమే. ఈ లోకములో దేవుని తర్వాత అంటున్నాను సుమా, ఆయన స్థానం చాలా గొప్పది. మనం చదివే వాక్యములో దేవుని తర్వాత అన్నాను నేను. లోకములో అందరికన్నా ఎక్కువగా ప్రేమించేది తల్లి. ఒక కవి అంటాడండి, అనుభవముతో చెప్పిన మాట, భావజాలముతో రాసిన పదం కాదది. విశేషంగా దాన్ని పరీక్షించి చెప్పిన మాట ఏంటంటే, 100 రక్తపు చుక్కలు కలిస్తేనట ఒక పాల చుక్క తయారవుతుందట. మన దేహంలో ఎప్పుడైనా మనము బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు సిరంజితో లాగడం కాకుండా అలాగ చిన్న సూదితో అలా గుచ్చుతారు వేలి మీద, అప్పుడు ఒక చుక్క బయటకు వచ్చేస్తుంది. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను, పోలియో చుక్క మన బిడ్డలకు నోట్లో వేస్తారు. అలాంటి చుక్కలు 100 రక్తపు చుక్కలు అయితేనట ఒక పాల చుక్క తయారవుతుందంట. మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే 1978, 76 ఆ ప్రాంతం గురించి చెప్తున్నాను, నేను పుట్టినప్పుడు. ఆ రోజుల్లో ప్రియులారా, తల్లులు పిల్లలకు కనీసం అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పాలు తాపేవాళ్ళు. ఇప్పుడు ఒంటెద్దు పోకడలు వచ్చి 6 నెలలకే అందం పోతుందని చెప్పేసి పాలు మానిపించే తల్లులు లేకపోలేదు. సంవత్సరానికే మళ్ళా కన్సీవ్ అయింది అమ్మాయి, మళ్ళా గర్భవతి అయిందని పాలు మానిపించే తల్లులు లేకపోలేదు. ఆ దినాల్లో 3-5 సంవత్సరాలు పాలు తాగారు. సరే, ఇక్కడ దగ్గరికి మనం 6 నెలలు సంవత్సరానికే వద్దాం. 100 రక్తపు చుక్కలే ఒక పాల చుక్క తయారైతే, ఇక్కడున్న మనం అందరం సంవత్సరం పాటు అమ్మ పాలు తాగాము అని అంటే ఎంత రక్తాన్ని పిండుకున్నాం అమ్మతో? ఎంత రక్తాన్ని అమ్మ ద్వారా పిండుకున్నాం? తీర్చుకోలేని రుణం తల్లి అండి. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా చెప్పాడు, నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించాలి. ముదిమి యందు ముసలి ప్రాయములో వారిని నిర్లక్ష్యం చేయమాకు అన్నాడు. ముసలితనం ఇప్పుడు వీళ్ళకే కాదు వచ్చింది, ఇంకొక 20 సంవత్సరాలు పోతే నాకు వస్తుంది, నీకు వస్తుంది. అందుకే ముదిమిలో నువ్వు నిర్లక్ష్యం చేయమాకు, తల్లిని అస్సలు నిర్లక్ష్యం చేయమాకు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలారా, తల్లి పోతే తరం పోతుందండి. తల్లి పోతే ఆ ఇంటికి రాకపోకలు ఆగిపోతాయండి. ఓ నా ప్రియ సహోదరుడా, బైబిల్ ఆధారం చేసుకొని చెప్పే మాట ఏదైనా ఉంటే, ప్రతి భర్తకు ప్రతి భార్య మరొక తల్లి. మరొక తల్లి. ఆ పదాన్ని నేను ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడడం లేదు, కానీ సామెతల గ్రంథకర్త అన్నాడు, ఆమె రొమ్ముల వలన నీవు తృప్తి పొందు. పరాయి స్త్రీని నువ్వు ఎందుకు కౌగిలించుకుంటావు? పరాయి స్త్రీ యొక్క కౌగిలికి ఎందుకు చేరతావు? ఆమె నీకు తల్లి. అలాంటి భార్యను ఏడిపించే ప్రబుద్ధులు లేరా? తల్లి లాంటి భార్యను ఎంత కావాలనో అంత నిష్ఠూర పెట్టేవారు లేరా? బైబిల్ గ్రంథంలో ప్రభు అన్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23-28 వరకు చదువుతున్నప్పుడు, భర్తలారా మీ భార్యను ప్రేమించండి. ఎట్లా ప్రేమించాలయ్యా అని అంటే ఆయన అంటాడు, సొంత శరీరము వలె. లేవగానే మన శరీరానికి టిఫిన్ అవసరం అని తెలుసు, కొంచెం బాగాలేకపోతే టాబ్లెట్ వేసుకోవాలని తెలుసు. ఇలాగ మన శరీరమును గురించి ఎంత శ్రద్ధ వహిస్తామో భార్య గురించి అంత శ్రద్ధ వహించాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్పి, సందర్భం కాదు కాబట్టి ఒక మాట చెప్పి ముందుకెళ్తాను ప్రియులారా. నా వివాహమైన తొలి దినాల్లో నా భార్యను కొన్ని సందర్భాన్ని బట్టి ఏదో వాళ్ళ అమ్మ మాట వింటుంది, వాళ్ళ నాన్న మాట వింటుందని అపార్థం చేసుకొని ఒకసారి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే కొట్టాను నేను. అలాగా ఏడుస్తుంటే మా నాన్న ఆ కోపంలో నన్నేమనలా. డ్యూటీకి వెళ్ళిపోయాను నేను, ఒక మైన్స్లో సూపర్వైజర్గా చేసేవని వెళ్ళిపోయాను.
సాయంత్రం వచ్చిన తర్వాత సారీ సారీ అంటున్నాను భార్యతో, పొరపాటు అయిపోయింది, లేక కోపంగా కొట్టాను లేని. ఆమె ప్రేమగానే మాట్లాడుతుంది. సరే అయిపోయిన తర్వాత ఆమె పనులలో ఆమె నిమగ్నమైపోయింది, వంట చేసుకుంటూ ఉంది. వంట చేసుకుంటుంటే మా నాన్న వచ్చి నన్ను ముద్దుగా సన్నోడా అనేవాడు. చిన్నోడు అనమాట. మా ఇంట్లో లాస్ట్ నేను 10 మంది తర్వాత 11వ వాడిని పక్కన కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్పాడండి. ఆలి ఏడ్చిన సంసారం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం భవిష్యత్తులో వృద్ధి చెందవు అన్నాడు. ఎవరెవరు ఏడ్చకూడదట? ఆలి అంటే భార్య అని అర్థం. రాయలసీమ కదా మాది. ఆలి ఏడ్చిన సంసారం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం. కొంతమంది 10:30, 11కు ఎద్దును వదిలేస్తారు మేనీ లేని సేద్యం చేస్తూ ఉంటే. కొంతమంది ముళ్ళుబరతో గుచ్చుతూ 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 ముందుకెళ్తూ ఉంటే అది ఏం చేయలేక కంటెమ్మడితే నీళ్లు కారుస్తూ అలాగే దున్నుకుంటూ పోతుంటుంది. ఆ వ్యవసాయం వృద్ధి చెందదు. ఇంట్లో ఆడమనిషి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుకు కారణము భర్తే అయితే ఆ సంసారం బాగుపడదు. మరొక తల్లి అండి భార్య, మరొక తల్లి. ఈ లోకములో నువ్వు ఎవరెవరిని ఎన్ని హింసలు పెట్టినా వాళ్ళు గుర్తు పెట్టుకొని మరలా ప్రతిహింసలు చేస్తారేమో, కానీ నువ్వు చేసినది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోకుండా హృదయపు కౌగిల్లో పెట్టుకునేది భార్య. ఆమెకు మరొక్క స్థానం ఉంది, తల్లి. అలాగే ఆడబిడ్డలారా, మీ భర్త మీకు బిడ్డతో సమానమండి. నేనన్లా మాట. హన్నా ఏడుస్తూ ఉంటే తన భర్త అయినటువంటి ఎల్కానా అంటున్నాడు, అమ్మా పిల్లలు లేరని ఏడుస్తున్నావు, నేను 10 మంది కుమారుల కన్నా విశేషమైన వాడను అంటాడు. ప్రతి భార్యకు తన భర్త ఒక బిడ్డండి. నాకు బాగా గుర్తు. మా అమ్మ నాన్న నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎన్ని అన్నా మాట్లాడు, తన భర్తనంటే ఒప్పుకోదండి భార్య. తన భర్తనంటే ఒప్పుకోదు. పిల్లలనైనా పోగొట్టుకుంటుంది కానీ భర్తను పోగొట్టుకోదండి. మాతృమూర్తి చాలా గొప్పదండి. అన్నల్లారా, ఒక మాట అడుగుతాను. తల్లి గురించి మాట్లాడడానికి వెళ్ళక ముందుగా నీ భార్యతో ప్రక్కన కూర్చొని మనసారా మాట్లాడి ఎంతకాలమైంది? పెళ్ళైన కొత్తలోనట భార్యాభర్తలు చేయబట్టుకొని నడుచుకుంటూ పోతారంట. 6 నెలలు అయిపోయి ఒక అబ్బాయినో అమ్మాయినో ఎత్తుకున్న తర్వాత ఈయన ముందు పోతుంటాడు, ఇట్లా ఆమె వెనకలు వస్తూ ఉంటుంది. ఇంకా కొంతకాలం అయిన తర్వాత నువ్వు పోయి రాబో అంటాడు. అందుకే ఆడపిల్లలు ఉదయం చెప్పాను, మగోన్ని అస్సలు నమ్మం. అక్కడ మేము మొగలమే కదా. మోసపూరితమైన బుద్ధి అండి. అవసరం తీరిపోతే ఏట్లో ఉన్నంతసేపు ఏటి మల్లన్నా అన్నంట, తీరిన తర్వాత. కానీ స్త్రీ అలా కాదండి. నేను భార్యాభర్తల గురించే చెప్పాలని ఈ రాత్రి సిద్ధపడ్డాను, కానీ ప్రభు ఎందుకో అనుమతి ఇవ్వాల. నా దగ్గర ఆ సిద్ధపడిన సందేశం కూడా ఉంది, కానీ ప్రభు వద్దన్నాడు. నా ప్రజలు నన్ను మర్చిపోతున్నారు, గుర్తు చేయని ఈ మాట చెప్పమన్నాడు. సో పెళ్ళైన కొత్తలోట భార్యాభర్త ఇద్దరు అలాగా మంచం వేసుకొని హాల్లో మిద్దె పైన పడుకొని చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు భర్త ఆ భార్య కౌగిట్లో పడుకున్నప్పుడు భార్య అడిగిందంట, ఏమండి పైన ఇప్పుడు ఒకటి కనపడుతుంది, ఏంది అది? ఉందిలేండి మీకు అడ్డం, మామూలు ఏముంది? చందమామ. భార్య అడిగిందంట, ఏమండి ఏంటండి అది అని. అంటే అది కూడా తెలియదు ఆడోళ్ళకు, భర్త ప్రేమను తెలుసుకుందామని. ఏంటండి అది అనిందట. భర్త అన్నాడట ఒడిలో పడుకున్న భార్యతో, అక్కడొక చందమామ ఇక్కడొక చందమామ అన్నాడట. మురిపించడానికి కొత్తలో అక్కడొక చందమామ ఇక్కడొక చందమామ అంటే తెగ మురిచిపోయి, బాగా భర్త బంగారం. ఒక పిల్లోడు పుట్టాడు. మరలా సంవత్సరానికి అలాగే మిద్దె మీద వేసుకున్నప్పుడు పిల్లోను జోకొట్టి పడుకోబెడుతూ చూద్దామని, ఏమండి ఏంటది అనిందట. దేన్ని? చందమామనే. ఇప్పుడు అన్నాడట, మీ నాయన టార్చీలు ఎట్టేసినాడే పైన అన్నాడంట. మీ నాయన
టార్చి లైట్ వేసినాడే, అది తెలుదు ఇకారం నాన్న పడుగా. ఇట్లుంటాయమ్మా పురుషుల సంగతులు. సరే, నేను ఇప్పుడు వాక్య భాగంలోనికి వస్తాను. ఎందుకు ఈ స్త్రీ గురించి, భార్య గురించి, తల్లి గురించి అలాగ అన్నానంటే, ఇక్కడ 15వ వచనంలో ఒక మాట అన్నాడు, స్త్రీ గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపకుండా మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. వారైనా మరచుదురు గాని అంటే తల్లులు ఏమన్నారు, మా బిడ్డను మేము మర్చిపోతామన్నా, పాలిచ్చే బిడ్డను ఏ పని చేసుకుంటున్నా వాని మీదే దృష్టి అంటారా? ఒక మాట చెప్తా మీకు. ఒకరోజు నేను హెయిర్ కట్ చేయించుకుందామని వెంట్రుకలు కత్తిరించుకోవడానికి మంగళ షాప్లో కూర్చున్నాను. నా ముందు ఇంకొక ఆయన ఉంటే ఖచ్చితంగా పేపర్ తెప్పించి పెడతారు వాళ్ళు, ఎందుకంటే చాలామంది వస్తారు చూసుకుంటారని. ఇప్పుడైతే టీవీలు పెట్టరులేండి, టీవీలు పెట్టారు. సరే, ముందు ఇంకొక ఆయనకు సేవింగ్ చేస్తుంటే, సార్ కూర్చోండి ఒక 10 నిమిషాలంటే పేపరు అలాగ తిరిగేసి చదువుతున్నాను. నెల్లూరు ప్రాంతంలో ఒక సంఘటన నేను విన్నాను. అక్రమ సంబంధానికి బిడ్డ అడ్డు వస్తుందని నిష్కారణంగా తన కడుపున పుట్టిన బిడ్డను చంపిన అమ్మ. అది హెడ్డింగ్. అంటే తల్లి మర్చిపోదన్నాం కదండి. కొన్ని వివరణ ఇస్తున్నా మీకు. అక్రమ సంబంధానికి అంటే భర్త ఆల్రెడీ వదిలేశాడు, వదిలేసిన తర్వాత ఏమో మరొకరితో కాలయాపన చేస్తుంది జీవితాన్ని. వారిద్దరి యొక్క జీవిత విధానానికి బిడ్డ అడ్డుగా ఉండకూడదని తన బిడ్డను వాతలు పెట్టి చంపిన అమ్మ. అది ఒకటైతే, ఒకరోజు అలంపూర్ నుంచి వాక్యం ప్రకటించి కర్నూలుకు వచ్చాను. బస్ స్టాండ్లో కూర్చున్నాను పులివెందుల బస్సుకు వెళ్ళడానికి. అందరూ ఒక చోట గుంపు అయ్యారు. మన పెద్ద ఆయన లాంటి వాళ్ళ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన కొంతమంది అందరూ వచ్చి అక్కడ మైక్ పెట్టారు. పోలీసులు కూడా వచ్చారు. అందరూ గుంపు అక్కడే పరిగెత్తుంటే ఇంకా బస్సు రాలేదు కదా అని నేను కూడా అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్తే జరుగుతున్న విషయం ఏంటంటే, ఒక ఆమె తన బిడ్డను అమ్మేస్తుంది, ఆడపిల్లని అమ్మేస్తుంటే పట్టుకున్నారు. మేము తీసుకెళ్తాం చైల్డ్ కేర్ సెంటర్కి అని వాళ్ళు చెప్తున్నారు. ఆ పిల్లదేమో బేరమని ఏడుస్తుంది. ఈ ఒళ్ళో పెట్టుకుంటూ అమ్మ ఏమంటుందంటే, ఏడ్చగాకు పాప, ఏడ్చగాకు, నేనే అమ్మను అంటుంది. అమ్మను అంటుంది. అమ్మకానికి పెట్టింది. అమ్మనే నేను అంటుంది, అమ్మకానికి పెట్టింది. గుంటూరు దగ్గర చిలకలూరుపేట సమీపంలో ఒక ప్రాంతం ఉంది. యనమదల ప్రాంతానికి మేము పరిచయ నిమిత్తమై వెళ్తాం చాలా మాటలు, సభల కొరకే. ఒకరోజు అక్కడ ఉదయకాలాన్నే ఆ పాస్టర్ గారి ఇంట్లో పై రూమ్లో ఉన్నాం మేము. టిఫిన్ రాకముందు పేపర్ చూడండి అంటే పేపర్ చూస్తుంటే, సీరియల్ పిచ్చిలో పడి బిడ్డను చంపుకున్న తల్లి. భలే హెడ్డింగ్ వేస్తారండి ఈ పేపర్ వాళ్ళు, సూపర్గా ఉంటాయి. ఏంటా అని చదివితే, అమ్మగారట పాలకేసుకొని బిడ్డను సీరియల్ చూస్తూ ఉందంట. చూస్తూ ఉండగా వీడు తాగినన్ని తాగి అమ్మ ఒళ్ళో నుంచి నడవడానికి దిగి అలాగే ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటే, ఇంట్లో ఆడుకుంటున్నాళ్ళని ఈమె సీరియల్ మీదనే దృష్టి పెట్టింది. కొద్దిసేపటికి వీడు ఒక చిన్న వాకిలి ముందు ఒక తాపు ఉంటే దాని మీద నుంచి దిగి బయటకు వచ్చాడు. ఈమె గమనించలా, ఈమె ఎందులో ఉంది. ఈరోజు సీరియల్ మీద పడితే మొగుడు ఇంట్లోకి వచ్చింది కూడా అర్థం కావడంలా. మీరు బంగారం లేండి, మా ఊర్లో మీరు అట్ట చూడకపోవచ్చు, కానీ మా ఊర్లో సీరియల్ ఉంటే ఇంట్లోకి పాము వచ్చినా తెలీదు, భర్త వచ్చినా తెలీదు, ఏం ఎత్తుకుపోయినా తెలీదు. సరే, మొత్తం పైన సీరియల్లో మిమ్మల్ని బాగా రక్తి కట్టించే టైంలో మధ్యలో ఒక బ్రేక్ వస్తుంది కదండి, చూసి వాళ్ళు చెప్పాలి. వచ్చదులేనా, వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది ఈమెకు, అరే బిడ్డ ఏమయ్యాడని. ఈమె ఇంట్లో నుండి టకటకటక బయటకు వచ్చి ఎదురింట్లో పిన్నిని అడిగింది, పిన్ని మా బాబు వచ్చాడా అని. రాలేదన్నారు. ఈ పక్కకెళ్ళి అడిగింది, రాలేదన్నారు. వీధంతా తిరుగుతూ ఉన్నారు. భర్త ఆటో తోలుకునేవాడు. ఫోన్ చేసి మన బాబు కనపల్లా, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఈ బాబు వాకిట్లో నుంచి బయటకు వచ్చి వసారులోనే, వాళ్ళకు బహుశా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయేమో,
నీళ్ళన్నీ బకెట్ల మీద నింపి పెట్టింటే ఇలాగ ఆడుకుంటూ ఆడుకుంటూ తల కిందికి పోయి కాలు పైకి వచ్చి చచ్చాడు ఆల్రెడీ. అజ్జుల్లా ఎవరు? చనిపోయాడు బాబు. వీళ్ళంతా బయటే వెతుకుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి బయట వెతుకుతున్నారు. ఒక పెద్ద ఆమె ఇంట్లోకి వచ్చి ఆ వసారులోనికి వెళ్తే బాబు తిరగబడి ఉన్నాడు. సీరియల్ పిచ్చిలో పడి తల్లి తన బిడ్డను మరిచిపోయింది. అన్నా వాళ్ళు సీరియల్ అలంపూర్లో అమ్ముకున్నారు, ఇంకొకరు అక్రమ సంబంధం, మేమెందుకు మర్చిపోతామన్నా మా బిడ్డలను? మర్చిపోరా మీరు? రండి వాక్యం చూపిస్తా. రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 19-20 వచనాలు ఒక్కసారి మనం చూద్దాం. ఎప్పుడు మర్చిపోతుందో. రాజుల మొదటి గ్రంథం 281వ పేజీలో 3వ అధ్యాయము 19-20 వచనాన్ని చూస్తున్నాం. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రిది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో. చాలు వినండి ప్రియులారా, తల్లి తన బిడ్డను ఎప్పుడు మర్చిపోతుందో తెలుసా? నిద్రపోయినప్పుడు. పెద్దలు అనేవారు బాలింత నిద్ర మొద్దు నిద్ర. అంటే మన దేహంలో ఒక ఎముక ఇరిగి అది కట్టుకొని నొప్పి తగ్గింది అనుకోండి, భలే నిద్ర వస్తుంది. 206 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పో, ప్రసవం అంత కష్టమట. అలాంటిది మే ప్రసవించిన తరువాత, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ నొప్పులలో నుంచి నివారణ పొందుతూ నిద్రపోతున్నప్పుడు తన పిల్లకు ఏమయ్యేది కూడా ఆ తల్లికి తెలియదు. ఇక్కడ అదే సొలొమోను దగ్గరకు వచ్చిన పంచాయతీ. ఇద్దరు వ్యభిచారం స్త్రీలు, వాళ్ళు పనులు చేసే వృత్తి వేరు. వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఒకే గదిలో ఒక అడ్డతెర కట్టుకొని ఆ పక్క నేను ఈ పక్క తను ఉంది. తన బిడ్డ మీద తనే పడింది, చచ్చిపోతే వారిని తెచ్చి నా పక్కలో పడుకోబెట్టింది. ఈ ప్రక్కలో ఆమె తన బిడ్డ మీద పడింది నిద్రలో. చూడండి, ఈమె తన బిడ్డను ఎత్తుకొని పోతున్నా ఈమె నిద్రలో తన బిడ్డను ఎత్తుకుపోయిన సంగతి కూడా తెలియదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. తల్లి నిద్రపోయి తన బిడ్డను మరిచిపోతుంది, కానీ బైచిగేరి పులివెందల యావత్ ప్రపంచం ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు కునుకక నిద్రపోక కాపాడుతున్నాడండి. కునుకక నిద్రపోక. నా ప్రియబిడ్డలారా, తల్లి తన బిడ్డను నిద్రలో మరిచిపోతుంది, కానీ దేవుడు నిద్రపోలా. ఇది తల్లి మరిచే పరిస్థితి. రెండవది ఎవరు మరుస్తారో చెప్పమంటారా? రండి ప్రియులారా, ఆదికాండము 40వ అధ్యాయము ఎవరు మర్చిపోతారో చెప్తాను మీకు. ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 23వ వచనాన్ని మనం చూద్దాం. అయితే 40వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరచిపోయెను. చాలు ప్రియులారా. రెండవది, మన వల్ల మేలు పొందిన వారు కూడా మర్చిపోతారు. వాస్తవానికి ఏం జరిగింది అంటే, యోసేపు ఏ తప్పు చేయలా. పోతిఫరు భార్యతో పాపము చేయనందుకు ఒక నిందపడి జైల్లోనికి వెళ్ళాడు. జైల్లో ఉన్నాడు. అక్కడికి ఇంకా ఇద్దరు వచ్చారు. ఒకడు పానదాయకుల అధిపతి, మరొకడు భక్ష్యకారుల అధిపతి. మన భాషలో చెప్తా, రాజుగారికి సమయానికి ద్రాక్షారసం అందించే వ్యక్తి ఒకడైతే, రాజుగారికి రుచికరంగా రొట్టెలు కాల్చి అందించేవాడు ఒకడు. వీరిరువురు వేరువేరు తప్పులు చేసి జైలుకు వచ్చారు. యోసేపు చెరసాల్లోనే ఉన్నారు వాళ్ళు. కొంతకాలం అయిన తర్వాత కల కన్నారు ఇద్దరు ఒకే రాత్రి. ఉదయాన లేసి బిక్కమొకాలు వేసుకొని ఉంటే యోసేపు అడిగాడు, అనలారా ఏమైంది, ఏంటి అలాగున్నారు? కలగన్నామండి, మరిచిపోయాం. ఏంటో చెప్పండి. కలలు చెప్పారు. యోసేపు చక్కగా వివరణ ఇచ్చాడు. ఏమని తెలుసా? ఇంక 3 రోజులకు
రాజుగారు మరలా నీ ఉద్యోగం నీకు ఇస్తున్నారు. నువ్వు రాజుకు ద్రాక్షారసం అందిస్తావు. ఇంక 3 రోజులకు నీ తప్పు నిరూపించబడుతుంది, నీ తల నరికించబోతున్నాడు అని రొట్టెలు కాసేవానితో చెప్పాడు. చెబుతూ ఈ ద్రాక్షారసం ఇచ్చేవానితో అన్నాడు, అయ్యా నువ్వు మరలా రాజు దగ్గరికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతావు. అప్పుడు రాజుగారితో ఒక్క మాట చెప్పు, హెబ్రీయుడండి, అమ్మబడ్డాడు ఈ దేశానికి, ఏ తప్పు చేయకుండా చెరసాల్లో ఉన్నాడని రాజుకు ఒక్క మాట చెప్పు అన్నాడు. అప్పుడు ఆ పానదాయకుల అధిపతి అని అంటాడు, ఎవరినైనా మర్చిపోతా గాని ఇంత మేలుకరంగా మాట్లాడావు, నిన్ను మర్చిపోతానా అని అంటాడు. అందుకే అంటాడు మర్చిపోను అని చెప్పి వెళ్ళాడు. కానీ మీరు 41వ అధ్యాయం మొదటి వచనం చదివితే 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. అయితే ఒక్క మాట చెప్తాను ప్రియులారా, పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ ప్రాణప్రియుడైన దేవుడు యోసేపును మరచిపోలా. తల్లి మరిచిపోతుంది ఈ లోకంలో. రెండవది ప్రియులారా, మన వల్ల మేలు పొందిన వారు మర్చిపోతారు. మూడవది ఎవరు మర్చిపోతారో మీకు చెప్తాను రండి ప్రియులారా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 2, 4, 5 వచనాలు చూద్దాం. రాజు, నేను దాని మరచిపోతిని గాని కలను దాని భావమును చెప్పితే నీకు కావలసిన బహుమానం ఇస్తాడు. తల లేపండి, వినండి ప్రియులారా. దానియేలు నెబుకద్నెజరు యొక్క ఆస్థానంలో ఉంటున్నాడు. ఈ మాట చదువుకునే పిల్లలు బాగా వినాలి నాన్న, తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఏంటి అనంటే, నెబుకద్నెజరు ఒక కల కన్నాడు, మరచిపోయాడు. కల కన్నాడు, మరచిపోయాడు. ఈరోజు యవనస్తులు చాలా మంది కలలు కంటున్నారు, కానీ మరచిపోతున్నారు. నేను యూత్ మీటింగ్లో మా పిల్లలతో మాట్లాడతాను. లేపి ఏం కావాలనుకుంటున్నావు అంటారు. నేను డాక్టర్ కావాలనుకుంటున్నా అంటారు. నువ్వు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఏమేమో చెప్తారు. ఇది వరకు నేను ఒక చోట ఉండేవాడిని, అంటే ఒక అనాథాశ్రమంలో పాస్టర్గా పనిచేశాను. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారి ద్వారా రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత ఒక 6 నెలలకు నేను బయటకు వచ్చేసాను. ఒక 4 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉన్నాను. 2 పర్యాయములు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి వేదిక మీద నుంచే ముఖ్యమంత్రి గారికి వాక్యం చెప్పాను. నువ్వు ఎంత తోడివైనా సరే యేసు ప్రభుల వారిని నీ స్వరక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమును పొందకపోతే నీ నీతి క్రియలన్నీ మురికి బట్టలు అని చెప్పాను ముఖ్యమంత్రి గారికి. అయిపోయింది నీ ఉద్యోగం అన్నారు ఆ వారం. ఏం రానికి దిక్కు తెలుస్తుందా లేదా? 7,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళ కూతురు నిన్ను అనాథాశ్రమంలో పాస్టర్గా పెట్టుకుంటే నువ్వు ఎంతటి వాళ్ళమైనా పర్వాలేదు, రక్షించబడకపోతే నిత్య నరకమే అని చెప్తావా? ఉద్యోగం పోయింది, పోయి బ్యాగ్ సర్దుకో అన్నారు. నేను అన్నాను, సువార్త చెప్పాను, నేను ఏం సర్దుకోవాల్సిన పని లేదులే అని. తర్వాత 7 రూపాయలు అయ్యగారు ఉన్నారంటే ఒక ప్రార్థన చేయడానికి అని పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు నేను ఆయనతో మాట్లాడకుండా వాళ్ళ కూతురుతో అన్నానమ్మా, నేను మాట్లాడిన మాట ఏమైనా మీకు కొంచెం ఘాటుగా తగిలిందా అని అంటే, నువ్వు చెప్పాల్సిన వాక్యం చెప్పావు, నీదేం తప్పు లేదు పాస్టర్ గారు, మేమే రక్షించబడాలి. నిజమే, ఏదో దాన ధర్మాలు చేస్తున్నామని పుణ్యస్నానాలు అనగా ఊరికి చిలకరింపు బ్యాప్టిజం బైబిల్ ఒప్పుకోదని మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. రక్షించబడ్డానికి తీర్మానం చేసుకోవడానికి నేను ఎప్పటికప్పుడు సిద్ధపడుతున్నాననింది. రెండోసారి ఆయన ముఖ్యమంత్రి కాగానే యెరూషలేం వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నాడు. యెరూషలేం వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నాడు. అక్కడ ఉన్న పిల్లలకు కొంతమందికి వాక్యం చెబుతూ అనాథ పిల్లలకు ఏం కావాలన్నాను వాళ్ళు అన్నారు, డాక్టర్ కావాలని ఉన్నాను, ఇది నా కళ, ఇది నా కళ అన్నారు. ఆ కళలు నెరవేర్చుకోకుండా ప్రేమ అనే వ్యామోహాల్లో చిక్కుబడి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈరోజు డాక్టర్ కాదు వాళ్ళు, కాంపౌండర్ కూడా కాదు, అసలు ట్యాబ్లెట్ గురించి మెడిసిన్ గురించి ఏమీ తెలియదు. వారి కళలను ఏం చేసుకున్నారు? వాళ్ళు మరచిపోయారు.
ఇక్కడున్న మీరందరూ కూడా మీ అమ్మా నాన్న మీరు చదివి ఏదో సాధిస్తారని మీ మీద ఎన్నో కలలు కంటూ ఉంటే నెబుకద్నేజరు వరే మీ కలలను ఏం చేస్తున్నారు? మీరు తుడిపేసుకుంటున్నారేమో. జాగ్రత్త. అబ్దుల్ కలాం గారు ఒక మాట అనేవాడట కదండి, కలలు కనండి. చెప్పండి. దాన్ని సాకారం చేసుకోండి. సహకారం చేసుకోండి కాదు. ఏం చేసుకోవాలి? కల కంటే నేను సేవకుడైనప్పుడు కలగన్నాను ప్రియులారా, కాకముందే ప్రభువా సత్యవాక్యము చేత ఒక 10గురినైనా రక్షించాలి నా కుటుంబంతో పాటు అని వచ్చాను నేను సేవలోకి. నా కలను నేను నెరవేర్చుకున్నాను. నేను అడిగినది 10 అయితే ఇప్పటిదాకా నా ప్రభు రాష్ట్ర నలుమూలల, ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు అనేక ప్రాంతాలలో తెలుగు వారి మధ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మంది రక్షించబడ్డానికి సువార్తను అందించాను. నా కళను నేను నిజం చేసుకున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలారా, మీ కలలు మర్చిపోతున్నారేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కలలు సాకారం చేసుకోవాలి అంటే కల కన్నా యోసేపు పవిత్రంగా బ్రతికాడు. అవునా? పవిత్రంగా బ్రతికాడు కాబట్టే తన కలలను సాకారం చేసుకోగలిగాడు. ఒకవేళ పోతిఫరు భార్యతోనే గనక తన పడక సుఖం కొరకు కోరుకొని వెళ్ళిపోయినట్లయితే దినదినము పోతిఫరు దగ్గర దాంకొని భయంగా బ్రతకాల్సిందొచ్చు. ఎప్పుడు చంపుతాడో అని భయపడి బ్రతకాల్సింది వచ్చు. కానీ ఆయన ఆ తాత్కాలిక సుఖానికి లోబడలే ప్రియులారా. అందుకే ఒక దినాన తన కలలను తన ఏం చేశాడు? నెరవేర్చుకున్నాడు. ఈరోజు నీ తల్లిని నువ్వు మర్చిపోవచ్చు. అట్ ద సేమ్ టైం నీ వల్ల మేలు పొందిన వారు మర్చిపోవచ్చు. మూడవది, నీకున్న కలను నువ్వు మర్చిపోవచ్చు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తాను మీకు. మన ప్రభును గూర్చిన సంగతి ఒక్కసారి చూద్దామా? 115వ కీర్తన రండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ వచనాన్ని మనము చూద్దాం ఒకసారి. కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. చాలు ప్రియులారా, తలలేపండి. మన వల్ల మేలు పొందిన వారు మర్చిపోయారు. కన్న తల్లిదండ్రులు మర్చిపోతారు నిద్ర వచ్చినప్పుడు. అంత మాత్రం కాకుండా కలలు మర్చిపోవచ్చు. కానీ నిన్ను ఈ భూమి మీద సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు ఏం చేయలే? మర్చిపోలా. ఒక మాట చెప్పి ముందుకెళ్తా ప్రియులారా. ఆయన మనలను మరచిపోలేదు. ఒకవేళ మరచిపోయి ఉన్నట్లయితే ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది మనం. కరోనా మనకెన్నో పాఠాలు నేర్పించింది. ఏమండి, ఎంతమంది దేవుని సేవకులు, ఎంతమంది మంచి విశ్వాసులు, ఎంతమంది మనకన్నా శ్రేష్ఠులు, దైవికమైన భయభక్తులు కలిగిన వారు పండుటాకులు చెట్టుకు రాలిపోయినట్టుగా రాలిపోలేదా? వారికన్నా మనం గొప్పవారమని కాదు, మన ఎడల ఏదో ప్రణాళిక కలిగి నేటి వరకు ఆయనను మనల్ని గుర్తుపెట్టుకొని ఉన్నాడు. ఎంతమంది అండి, ఎంతమంది. మొన్నటి దినాన ఒక సందర్భంలో హైదరాబాదు గచ్చిబౌలిలో ఒక వాక్యం చెబుతూ దానికి సంబంధించిన సందర్భంలో ఈ 115వ కీర్తన 12వ వచనాన్ని తీసుకున్నప్పుడు నా మనస్సులో ఒక భయం కలిగి, దాదాపు ఆ బ్రదరన్ అసెంబ్లీ చర్చిలో దగ్గర ఒక 400 మంది సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఆ ప్రాంతపు వాళ్ళు అనేక మంది సంఘపు నిండుగా ఉన్నారు. తెలియకోకుండగానే, దేవా నువ్వు నన్ను ఇప్పటిదాకా మర్చిపోలేదు కదయ్యా అని అందరిలో బోడుమని పసిబిడ్డ మాదిరి ఏడ్చానండి. నేను ఏడుస్తుంటే సంఘములో దాదాపు 200 మంది మేము ఇంకా బ్రతికున్నామంటే మమ్మల్ని మర్చిపోలేదు కదా ప్రభువా అని గోడోమని ఏడ్చారండి. గన్నవరం సువార్తకు వెళ్తున్నాను నేను, సెకండ్ వే జరుగుతున్నప్పుడు.
నా ముందు ఒక ఆయన వరంగల్ నుంచి వాక్యం చెప్పడానికి రావాలి రెండో రోజు. వాళ్ళ పిల్లలు అన్నారట, 55 సంవత్సరాలు నీకు, ఇప్పుడు వెళ్తే ఏమైనా జరిగితే ఎవరు, మీటింగ్ క్యాన్సిల్ చేసుకో అని అంటే, ఆయన మొదటి రోజు రాత్రి ఫోన్ చేసి రేపు నేను రావట్లా అన్నాడు. వెంటనే నాకు ఫోన్ చేశారు, అన్న మీరు ఎలాగొస్తారో తెలియదు, మిమ్మల్ని చివరి రోజు పెట్టుకున్నాం, అందరినీ మీరు వాక్యంలో బలపరుస్తారని, మీరు రెండో రోజే రావాలి. ఎట్లా రాగలనండి, నేను థర్డ్ డేకి రిజర్వేషన్ చేసుకో అవసరం లేదు, మీరు ఎలాగొస్తారో రండి, మేము పే చేస్తామన్నారు. ఎలాగ రావాలి నేను? కారుకి వెళ్తే నేను ఎప్పుడు కూడానండి, నన్ను పిలిచిన వారికి ఒక 10 రూపాయలు మిగిలి పరిచర్యకు ఉపయోగపడేదే చేస్తా, కానీ దుబారా ఖర్చు పెట్టించను. అందుకే నేను చెప్పాను వాళ్ళతో, ఎలాగ రావాలంటే కారు తీసుకొని వచ్చేయండి అన్నాడు. అప్పుడు నాకు కారు లేదు నాకు. అప్పుడు కారు అడిగితే ఫోన్ రావడానికి దగ్గర విజయవాడకు వెళ్ళి రావడానికి అప్ అండ్ డౌన్ 15,000 అడిగారు. వెంటనే ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. కడప నుంచి ఫ్లైట్ ఉంది విజయవాడకు. ఫ్లైట్కి వెళ్తే అప్పుడు 3,800. అక్కడి నుంచి ఏదో ఒక కారు పట్టుకొని వెళ్ళినా ఒక 1,000 రూపాయలు అవుతుంది. సో 4,500, 5,000 లోపల వెళ్ళిపోవచ్చని వెళ్ళిపోయాను. ఆ గ్రామంలో దిగాను. నా బ్యాగ్ ఒక తమ్ముడు మోసుకొని వెళ్తూ ఉన్నాడు. మా ఎదురుగా ఒక శవాన్ని తీసుకొని వస్తున్నారు. లూథరన్ పాస్టర్ అండి, 33 సంవత్సరాలు కరోనాతో చచ్చిపోయాడని శవాన్ని ఎత్తుకొని వస్తున్నారు. అక్కడ నన్ను ప్రేమించే ఒక తల్లి అంటుంది, అయ్యా ఇంత మరణ మృదంగం జరుగుతూ ఉంటే నువ్వెందుకు వచ్చావయ్యా మీటింగ్కు, నువ్వు కూడా రావంటే మార్చుకుంటారు కావాలంటే అని. అప్పటికే ఒక రోజు అయిపోయింది మీటింగు. నేను ఒక్కటే ప్రార్థన చేశాను, ప్రభువా ఒకవేళ నీ చిత్తమై ఉంటే నేను బ్రతకడం, నీ సేవ కొరకు వాడబడ్డం నీకు ఇష్టమైతే దయచేసి నన్ను జీవంతో నా ఇంటికి తీసుకెళ్ళు. ఈ 2 రోజుల సువార్తలో కొందరైనా రక్షించడానికి కృపనివ్వు అని ప్రార్థన చేసి ప్రకటించాను. 3వ రోజు దాదాపు ఒక 15 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. వాళ్ళ మందిరంలోనే బ్యాప్టిజం ఇచ్చాను. ఇంటికి వస్తే హ్యాపీగా ఇంట్లో ఉన్నాను. నేను నమ్మండి, నాకు కరోనా ఏం కాలేదు, కానీ నా కరోనా నా భార్యకి అటాక్ అయింది. అప్పటిదాకా మాకు కరోనా రాలా. రెండోది, నా భార్య డయాబెటిక్, అంటే షుగర్. ఆమెకు షుగర్ వచ్చింది 35 సంవత్సరాల వయసులోనే. వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఒక్కగానొక్క కొడుకండి, చచ్చిపోయిన వార్త కూడా మాకు చెప్పకుండా భూస్థాపన చేశాడు. నువ్వు సరిగా చూసుకోలేదు, వారి పెన్షన్తో బతుకుతున్నావురా నువ్వు, వాళ్ళని సరిగా చూసుకోలేదని నేను గద్దించినందుకు మాకు చెప్పకుండా భూస్థాపన చేశాడు. ఈమె వాళ్ళ ఇంట్లో చిన్న కూతురు బాగా ఆలోచించి వ్యాధి బారిన పడింది. కరోనా ఆమెకు వచ్చింది. నాకు తెలిసిన సేవకులంతా ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేర్పించండి అన్న. ఆర్థికంగా మేము కూడా వెనకబడి ఉన్న కుటుంబమే. మీ ముందు నిలబడ్డ నేను సూట్ వేసుకొని నిలబడ్డానికి ఒక గొప్ప వ్యక్తి అనుకోవచ్చు మీరు. లేకపోతే 2 ఏళ్ళకు 2 ఉంగరాలు ఉన్నాయి కదన్నా. ఈ మధ్యకాలం దుబాయ్లో వాక్యం చెప్పడానికి వెళ్తే, దుబాయ్ బంగారు చాలా బాగుంటుందని చక్కగా వాక్యం చెప్పినందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి పెట్టారు. ఇది పెట్టుకొని ఎప్పుడు మా భార్య ఎప్పుడు ఏంటి నువ్వు అదొద్దు ఇదొద్దు అని చెప్పేసి అంటుంటావు, వాళ్ళు ప్రేమగా పెట్టినందుకన్నా పెట్టుకో అని అంటే భయం కొద్ది పెట్టుకున్నాగా. ఈ కోటు ఖరీదు మీ ఎక్స్పెక్టేషన్లో ఎంత ఉండొచ్చు? తమ్ముళ్ళు చెప్పండి, ఎంత ఉండొచ్చు? ఎక్స్పెక్ట్ చేయాలా? 1,599 రూపాయలు ఈ కోట్, అంటే 1,600. ఒక షర్టు ప్యాంటు కన్నా తక్కువ. నన్ను సేవలోకి నడిపించిన సేవకుడు అన్నాడు, ఇండ్ల మడితే గంటెలు అమ్ముకునేవాడే టక్ చేసి వస్తున్నాడు, సేవకుడు ఉందాగా ఉండాలి. ఇంటి ముందుకు వచ్చాడు, పెట్టి పంపమా అన్నట్టు ఉండకూడదు, అలాగుండు సేవకుడిగా అని అన్నాడు. అన్నం లేకపోయినా పర్లేదు, కానీ వస్త్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నవే చక్కగా నీట్గా వేసుకుంటాను, జాగ్రత్తగా ఎత్తి పట్టుకుంటాను. లోపల బాడీ చినిగిపోయి ఉంటుంది, పైన మాత్రం నీట్గా ఉంటాను. ఎందుకంటే నా దేవుని నామానికి ఘనత కలగాలే తప్ప అవమానం కలగకూడదు, అయ్యో పాపం అనకూడదు. వస్తాను వాక్యంలోనికి. నా భార్య కరోనా వచ్చింది.
చెప్పారు వెళ్ళి చూయించండి అని. ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళేమో పిలిచినప్పుడు ఎంతైనా పెడతామన్నారు. తర్వాత చూస్తే వాళ్ళు ఎంతైనా కాదు గానీ సభలకు చాలా ఖర్చు అయిపోయన్న. ఏమనుకోద్దు మీరు అడ్జస్ట్ చేసుకుంటారులే. ఈ కొంచెం పట్టుకో అన్నారు. రావడానికి పోవడానికి సరిపోయింది. ఎందుకంటే పోయింది ఫ్లైట్‌లో. బస్సు అయితే 900 ఫ్లైట్‌లో 4000. సో 5000 కానుకిస్తే పోవడానికి 3800. అక్కడి నుంచి ఒక ఆటో మాట్లాడుకొని వచ్చిన ఒక 600. తర్వాత రావడానికి రూ. 950 రాత్రి బస్సు. అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేశానండి, ప్రభువా నీ సేవ చేసేవాళ్ళం మేము. నిజంగా చూయించుకునే స్తోమత అయితే లేదు. మరువని దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అప్పుడు జగనన్న ఇంటింటికి కిట్టు పంచుతాను. రే కిట్టు, కరోనా కిట్. ప్రార్థన చేసుకో, ఏం కాదులే, దేవుడు బాగుపరుస్తాడులే అని ఆ టాబ్లెట్లే వాడామండి. మా ముందు ఎందరో సేవకులు చనిపోయారు, సేవకురాలు చనిపోయారు. కొంతమంది సీరియస్ కండిషన్లో ఐసీయూలోకి వెళ్ళిపోయారు. దేవుడు నన్ను, నా భార్యను, నా పిల్లలను సురక్షితంగా కాపాడాడు. నిన్ను, నీ కుటుంబం ఈరోజు సురక్షితముగా కాపాడుతున్నాడంటే ఆయన నిన్ను నన్ను ఏం చేయలా? మరచిపోలే ప్రియులారా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా 5 కోట్లైనా ఖర్చు పెట్టేవాడు బ్రతికే అవకాశం ఉంటే. కానీ ఎన్నో క్రీస్తు గీతాలు ఆలాపించాడు, కానీ క్రీస్తును తన స్వరక్షకునిగా హృదయములో చేర్చుకోలేకపోయాడు. మట్టి పాలైపోయాడు. ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు తెలుసా? ఈ లోకంలో అందరూ మరిచిపోయినా ఈ రోజు వరకు నేను మర్చిపోలే కుమారుడా, మర్చిపోలే కుమార్తె, నువ్వు ఎలాగున్నావు ఒకసారి చూసుకో అని చెప్పడానికి. పక్కనే ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధ భయంకరమైన భీకరత్వంలో, మా ఆడపిల్లలు వినండి, స్త్రీలారా వినండి, ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకల చేత రీసెంట్గా 1 డే బిఫోర్ నేను ఇక్కడికి వచ్చే ముందుగా ఆ న్యూస్ చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచి, నా భార్య పిల్లలు మేమందరం కూర్చొని ఆ మాటలు విన్నాం. న్యూస్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడున్న స్త్రీలు తమ బిడ్డలకు అన్నం పెట్టడానికి ఆ కరువు కోరల్లో నుంచి ఒళ్ళు నమ్ముకుంటున్నారట. మనసు చంపుకొని, ఇలాగంటున్నాను తప్పుగా అనుకోవద్దు, నా ప్రభు క్షమించునుగాక, పక్కవాని ప్రక్కన పండుకొని వచ్చే డబ్బులతో తమ బిడ్డల ఆకలి తీరుస్తున్నాడట. నువ్వు నేనెంత బాగున్నాం? నిన్ను నన్ను ఆయన ఏం చేయలా? మరచిపోలేదమ్మా. మరి నువ్వు నేను ఏం చేస్తున్నాం? ఒక మాట చెప్పి ముగింపులోనికి వస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాం. కన్యక తన ఆభరణములు మరచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. చాలు ప్రియులారా, దేవుని ఆవేదన చూడండి, దేవుని బాధ చూడండి. ఆయన అన్నాడు, కన్యక ఆభరణములు మరచునా. ఒక పేద రైతు కుటుంబంలో, అంటే కూలి పని చేసుకునే వాళ్ళకి పుట్టిన వ్యక్తిని నేను. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు, ఎవరైనా పెళ్ళిళ్ళకో కార్యాలకో వెళ్ళాలంటే పక్కింటి వాళ్ళకు కమ్మలు ఉన్నాయనుకోండి, కమ్మలు కొనే స్తోమత కలిగిన కుటుంబాలు కాదు మనవి. మా అక్కకు సంబంధం చూడ్డానికి వస్తే ఆ సంబంధం చూసే వ్యక్తి చూడ్డానికి వస్తున్నారని పక్కింట్లో మాకు తెలిసిన బంధువుల దగ్గరికి వెళ్ళి, మీ కమ్మలి అమ్మ మా పాపకు పెట్టి వాళ్ళు చూసిపోగానే మీ కమ్మలు మీకు ఇచ్చేస్తాం అనింది మా అమ్మ. ఇక్కడున్న దేవుని బిడ్డలారా, ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే నా పరిస్థితి అదే. ఈరోజు ఎన్నో గిల్టు నగలు వచ్చిన తర్వాత ఏది ఒరిజినలో ఏది బంగారో కాదో తెలియదు, కానీ ఒకప్పుడు మన పరిస్థితి అదే. ఎవరితోనో ఒకరితో నగలు ఇప్పించుకొని, అరువు ఇప్పించుకొని అలాగే తగిలించుకున్నాం. ఇక్కడ నా ప్రభు అన్నాడు, కన్యకకు ఆభరణాలు చాలా అవసరం.
అందుకే ఏదో ఒకటి వేసుకుంటుంది, మరచిపోదు. పెండ్లి కుమార్తెకి ఏమవసరమట? వడ్డానం అవసరం అన్నాడు ఆయన. పెళ్లి కుమార్తె వడ్డానాన్ని మర్చిపోదు, కన్యక ఆభరణాలు మర్చిపోదు. నా ప్రజలు వీరు బయలుదేరి వాళ్ళన్నాను చూడండి, నా ప్రియ సంఘం అని చెప్పాను చూడండి. వీళ్ళు లెక్కలేనన్ని దినాలు ఎవరిని మర్చిపోతున్నారట? దేవుణ్ణి. నా ప్రియ సహోదరుడా, లెక్కలేనన్ని దినాలు మర్చిపోయినా ఈ రోజు వరకు దేవుడు నిన్ను మర్చిపోలేదు. నిన్ను మర్చిపోలేదు, సజీవంగా నిలబెట్టాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వులో ఉన్నటువంటి నీ అంతరంగాల్లో ఉన్న పాపము ఈ దినాన ఒప్పుకొని విడిచిపెట్టాలని పరిశుద్ధుడైన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని నా పాపమునకు క్రయధనముగా ఈ లోకానికి త్యాగం చేశాడు ఆయన. ఎంత ప్రేమండి ఆయన! నా ప్రభువు 10,000 మందిలో అతి సుందరుడండి. రక్తవర్ణుడు, గ్రంథకర్త పోల్చారు. ఎలాంటి వాడట? ధవలవర్ణుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపము లేని నిష్కల్మషమైనటువంటి అతి పరిశుద్ధుడైన దేవుడు నా పాపాలు వీపు మీద వేసుకొని నీవు నేను పొందాల్సిన శిక్షకు ప్రతిఫలముగా ఆయన శిక్షను పొంది, నీవు నేను పొందాల్సిన మరణానికి ప్రతిఫలం ఆయన మరణాన్ని పొంది, నీకు నాకు జీవాన్నిచ్చి ఈ రోజు వరకు సజీవంగా నిలబెట్టాడు. ఇన్ని రోజుల వరకు పండుగలు చేస్తున్నావు, పబ్బాలు గడుపుతున్నావు, నీలో పశ్చాత్తాపము లేదు. అయ్యో, జన్మతః నా అంతరంగాలలో పుట్టిన పాపం, నా పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతకాలన్నటువంటి తృష్ణ లేదే. ఎంతకాలం బ్రతుకుతాం? ఏ పాటిదండి మానవ జీవితం? యోబు గ్రంథకర్త అన్నాడు, చేద మీద నుంచి జారే నీటి బిందువు అన్నాడు. పూర్వపు దినాల్లో బావిలోంచి నీళ్లు చేదుకునేటప్పుడు ఆ కడవలో నుంచి కొన్ని నీళ్లు కలిసిపోతే బావిలో మరలా వాటిని వేరు చేయడం ఎవరి వల్ల కాదు. త్రాసు మీద ధూళి లాంటి జీవితం, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఎందుకు అతిశయపడుతున్నావు? పాపము చేసే ప్రతిసారి దేవుని మర్చిపోతున్నావు. నీలో పాపము జరుగుతున్న ప్రతిసారి ఆయనను కప్పెట్టేస్తున్నావు. ఆదికాండం 39వ అధ్యాయం చదవద్దు, కానీ ఆ ఇంటిలో ఎవ్వరు లేరు ప్రియులారా. యోసేపు ఆ ఇంటిలో ఏదో పని నిమిత్తమై వచ్చాడు. పోతిఫరు భార్య అనిందట. చరిత్రకారులు చెప్తున్నారు, పోతిఫరు భార్య అనింది, ఇంటిలో ఎవరు లేరు, మనమిద్దరమే ఉన్నాం, రా పడుకొని పాపం చేద్దాం. యోసేపు అంటున్నాడు, ఈ ఇల్లంతా అప్పగిచ్చాడు నా యజమానుడు నాకు, నిన్ను తప్ప అని అంటూ ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎలాగు దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని అంటాడు. అప్పుడు ఆమెకి ఏమర్థమైంది తెలుసా? దేవుడు చూస్తున్నాడు, దేవుని కన్ను కప్పడం ఎలాగా అన్నదని ఆమె బెడ్రూమ్లో ఒక దేవతా విగ్రహం, ఎందుకంటే ఐగుప్తీయులు బహు విగ్రహారాధికులు, వారి ఇంటిలో పడక గదిలో ఉన్నటువంటి విగ్రహం మీదట ఆమె పైట సెంగును తీసి దాని మీద కప్పెట్టి, ఆయన కళ్ళు కప్పెట్టాను, ఇక రాపాపం చేద్దామనిందట. ఈరోజు చాలా మంది నన్ను ఎవ్వరు చూడలేదులే అని పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నువ్వు పాపం చేస్తున్న ప్రతిసారి, మరలా చెప్తున్నాను ప్రియులారా, నీ దేవుడు చాటునకెళ్ళి ఏడుస్తున్నాడని రాయబడింది ఇర్మియా గ్రంథకర్త. ఎంతకాలం చేస్తావు అలాగా? ఒక్క మాట చెప్తాను ప్రియులారా, నీ పాపము నీ కుటుంబానికి ఏమవుతుంది? ఒకరోజు శాపమవుతుంది. ఇదే ఇర్మియా గ్రంథకర్త అన్నాడు 5వ అధ్యాయంలో చాలా చక్కగా 8వ వచనంలో మాట్లాడుతూ, బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగు వారి భార్య వెంబడి సకిలిస్తున్నాడంట. ఎవరెంబడి? పొరుగువాని భార్య ఎంబడి. ఏం పంటరా నీకు?
వాళ్ళ భర్త ఏదో బలహీనతలో అనారోగ్యమో ఉంది, ఆ మనిషి కొవ్వు పట్టి ఉంది, దానికి నువ్వు వెళ్ళి పాపం చేస్తావా? మరి నీ భార్యతో ఇంకొకడు వచ్చి చేస్తే? ఒకరోజు నేను కొన్ని కథ పుస్తకాలు, అంటే నీతి కథలు అనే ఒక పుస్తకము ఒక ఇంట్లో ఉంటే, వాళ్ళ కబోర్డ్లో ఉంటే, పెనుగొండలో, ఇక్కడే అనంతపురం జిల్లాలో, ఆ పైగదిలో ఉన్నాను. రాత్రి వాక్యం చెప్పి పైన పడుకొని ఉన్నాను. అన్ని ర్యాక్లో పుస్తకాలు ఉంటే ఒక పుస్తకం తీసి చదువుతూ ఉన్నాను. ఒక కథ నన్ను చాలా ఆలోచింపజేసిందండి. ఏంటో తెలుసా? ఒక రాజు అట, ఒక మహారాజు రాజ్యం మీద నా ప్రజలు ఎలాగున్నారో చూద్దామని మారువేషం మీద వెళ్తున్నాడట, గుర్రం మీద. ఒక రైతు పొలంలో పని చేస్తున్నాడంట. ఉదయాన్నే పొలంకెళ్ళి సేద్య పని చేస్తుంటే 8-9 గంటలకు అమ్మగారు ఏం చేస్తారు? అన్నం ఎత్తుకొని పోతారు. అలాగే ఈమె ఎత్తుకొని వచ్చి చెట్టు కింద ఆ అన్నం గంప దించి, ఏమయ్యో రా భోంచేద్దు అని పిలుస్తుంటే, అయిపోయి ఒక 5 నిమిషాలు వస్తా అని ఆయన పని చేస్తున్నాడట. ఈ రాజుగారు అలాగ వెళ్తూ ఉండి ఆమెను చూసి ముఖం తిప్పుకోలేకపోయాడట. ఎంత అందం! సహజంగా ఇలాంటి స్త్రీ నా నగరులో ఉండాలి. ఎవడికో భార్య అయిందా? అయినా సరే నేను రాజును అని నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటే నా వెంట తీసుకెళ్ళచ్చు అని వచ్చాడు ఆమె దగ్గరికి. తన రూపాన్ని తీసేశాడు. నేను రాజునని చెప్పాడు. అయ్యా ఏంటండి? నా మనస్సు నీ మీద పడింది, నా మనస్సు నీ మీద పడింది. వచ్చే నాతో నా నగరులో పెట్టుకుంటాను. కాదు కూడదు అంటే వాణ్ణి చంపేన నేను తీసుకెళ్తా. ఆమె చాలా జ్ఞానంగా నిందట. అయ్యా చంపడం దాకా ఎందుకండి? రాజు తలుచుకుంటే, చెప్పండి, రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు కదా. నా భర్త ప్రొద్దన్నే పనికి వచ్చాడు, ఇక ఎటుగా నన్ను తీసుకెళ్ళిపోతావు. తెచ్చిన అన్నమైనా వడ్డించి వస్తాను, కొంచెం మీరు లాగా మాటనుండండి, చాటునుండండి. ఓకే, అన్నం ఎంతసేపు వడ్డిస్తుంది? పక్కకెళ్ళి దాక్కున్నాడు. భర్తను పిలిచింది. ఏమయ్యా తిను చక్కగా, పిల్లలు జాగ్రత్త, ఆరోగ్యం. ఏంటి ఇవన్నీ చెప్తున్నావు? ఏం లేదు తిను అన్ని పెట్టింది. అన్నం తిన్నాడు, చక్కగా తింటున్నాడు, పప్పు వేసుకున్నాడు, చట్నీ వేసుకున్నాడు. చివరిగా సహజంగా అన్నంలో మనం తినే లాస్ట్ భోజనం ఏంటి? పెరుగన్నం కదా. పెరుగు బాగా కలిపేశాడు, తినేశాడు. దాంట్లో కొంచెం చట్నీ కూడా నంజుకొనేసి తినేశాడు. ఆ గిన్నెలో నువ్వు కూడా పెట్టుకొని తిను, నేను వెళ్తున్నాను, పని చాలా ఉంది, అయిపోవాలి ఈరోజని మళ్ళీ పని మీదకి వెళ్ళిపోయాడు. ప్రక్కనే ఉన్నటువంటి రాజు టక్కన వచ్చాడు. మన రాజు కాదు, ఎవరు? మహారాజు గారు టక్కన వచ్చాడు. రాగానే ఆయన అన్నాడు, ఇంకేం వెళ్దామా? వెళ్దాం రాజుగారు, అంత తొందర ఎందుకండి మీకు? ఇంకెలాగొస్తాను కదా, మీరు కూడా కొంచెం భోంచేయండి, వెళ్దాం అని అన్నాడు. ఓకే అలాగంటావా, సరే భోజనం పెట్టు అన్నాడు. ఇప్పటిదాకా తన భర్త తన ఎంగిలి గిన్నెలో ఏమేమైతే తిని కలిపాడో ఆ గిన్నెలో అన్నం పెట్టి తిను అన్నాడు అనిందిమే. రాజుగారికి కోపం వచ్చి, మహారాజైన నేను ఇలాంటి ఎంగిలి గిన్నెలో తినేవన్నా? నీ కళ్ళు కనపడుతున్నా లేదా అన్నాడు. ఆమె మాత్రం చాలా సముదాయించుకొని, రాజా ఎంగిలి గిన్నెలో అన్నం తినడానికి బాధపడుతున్నావు. ఒక వ్యక్తి భార్య అంటే నేనేమైన దాన్ని? ఎంగిలైన దాన్ని. ఈ ఎంగిలి మీద ఎందుకయ్యా అంత మమకారం? నేను ఎంగిలి కాదా అని అనగానే కామపు కోరికలు దిగదుడుపైపోయాయండి. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, పరాయి వారి భార్యనో పరాయి వ్యక్తి భర్తనో ఎంగిలి గిన్నెలో తినే కుక్క అనాలి అనిపిస్తుంది నాకు. అనలేను నేను. అన్నేవలేను అంటారు మీరు. మీరేం తక్కువ కాదు. ఎంగిలి గిన్నెలో తినేది ఎవరు చెప్పండి? చెప్పండి, ఎంగిలి గిన్నెలో తినేది ఎవరు? కుక్కలే. పరాయి వ్యక్తి భార్యనో పరాయి వ్యక్తి యొక్క భర్తనో నీ కౌగిట్లో కావాలనుకుంటే నిన్నేమనాలి మరి? అయినా నిన్ను ఇప్పటిదాకా ప్రేమిస్తూ నువ్వు మారతావని చూస్తున్నాడు ఆయన. నిన్ను మర్చిపోలే ఇప్పటికీ ఆయన. నువ్వేదో భక్తిపరుడవు, శక్తిపరుడవు, నువ్వేదో నీ ఆస్తంతా రాసిచ్చావని కాదు నిన్ను నిలబెట్టింది. ఇప్పుడైనా మార్పు చెందుతావని, నీ బ్రతుకును మార్చుకుంటావని, నువ్వు మట్టికి చేరక ముందుగా
చా ఇలాంటి బతుకు బతికారా వీడు అని 10 మంది శవం మీద కూడా ఎంగిలి ఉమ్మక ముందుగానే నీ బతుకు మార్చడానికే ఈ రాత్రి నా ప్రభు మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, మరవా, నిన్ను మరచిపోలాయన. ఎంత గొప్ప దేవుడండి నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. 10,000 మందిలో అతి సుందరుడైన నా దేవుడు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వరూపమైనను సొగసైనను లేక నాగటి చాలతో పొలాన్ని దున్నినట్టుగా వీపంతా దున్నబడితే నీ కోసం నా కోసం సహించడమ్మా ఆయన. నీ నా రక్షణ కొరకై ఆయన ఓర్చుకున్నాడు. ఏ మాత్రము నీ జీవితము ఆయన వద్దు అనుకుని ఉన్నట్టయితే ఈ రోజుకు భూమి మీద నువ్వు నేను ఉండేవాళ్ళము కాదు. ఆయన నీ కోసం అంతగా త్యాగం చేస్తే నేను నీతిగా బతకమంటున్నాడు ఆయన. ప్రభుకు సాక్షిగా నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ తల్లిదండ్రులతో, నీ కుటుంబంతో సంతోషిస్తూ నెమ్మదికరంగా కొనసాగు, నన్ను నీ రక్షకునిగా స్వీకరించని అడుగుతున్నాడే తప్ప ఏ నీ ఇల్లు పొలాలను ఆయన కోరట్లా. అందుకే మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-8 వచనాలు చూస్తున్నప్పుడు అన్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. వేలాది నదులంత విస్తారమైన తైలం నా ప్రభువుకు సంతోషమా? ఏడాది దూడలు నా ప్రభువుకు సంతోషమా? అక్కడ అంటాడు 8వ వచనంలో, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడిగాడట? న్యాయంగా బ్రతుకు, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలుగు, ఇంతే కదా నిన్ను అడిగేది. అన్నా, ఈ లోకంలో ఎవరెంతకాలం ఉంటామో మనకు తెలియదు. ప్రస్తుత దినాల్లో చూస్తున్నప్పుడు పిట్టల్రాగా రాలిపోతున్నారు అనేక మంది చచ్చిపోతున్నారు. మొన్న చూసారా, వరంగల్లో 5 సంవత్సరాల పాప హార్ట్ అటాక్తో చచ్చిపోయింది. 5 సంవత్సరాల వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుందా అని భయపడ్డారు. నిపుణులు పర్యవేక్షిస్తే తెలిసిన విషయం ఏంటో తెలుసా? పిల్లలు ఆహారం తినకోకుండా సారికి 5 రూపాయలు ఇస్తే కురుకురే తెచ్చి తింటుందంట అమ్మాయి. ఆ కురుకురేలో ఉన్నటువంటి ఆ కురుకురే కంపెనీ కాకుండా కంపెనీ కాంటివి ₹1-2 దొరుకుతున్నవి, పుల్ల పుల్లగా తీయ తీయగా ఉన్నాయని నమ్ములుతున్న దానిలో వేస్తున్నటువంటి ఆ భయంకరమైన కెమికల్ ఆ పిల్లల గుండె మీద ప్రభావం చూపి హార్ట్ అటాక్తో చచ్చిపోయిందని తెలిసింది. లాస్ట్కు పసిబిడ్డలు సైతం చచ్చిపోతూ ఉన్నారు, పండుటాకుల వల్లే రాలిపోతూ ఉన్నారు. ఎంతకాలం బతుకుతాం? దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు, మంచి దైవ సేవకులను ఇచ్చాడు, ఆత్మీయమైన సంఘాన్ని ఇచ్చాడు, ప్రార్థించే అనుభవంలోనే నడిపించడానికి దీవెనకరమైన స్థితిగతులు ఇచ్చాడు. ఇంకా మర్చిపోతావా దేవుణ్ణి? ఒకవేళ ఈ రోజు దాకా ఆయన నిన్ను మర్చిపోయి ఉన్నట్లయితే ఏమయ్యేవాళ్ళం? ఏమయ్యేవాళ్ళం చెప్పండి? ఎలాగ జీవితం తను చాలించే వాళ్ళం? మా మందిరంలో ఒక యవ్వన బిడ్డండి మందిరానికి వస్తుంది అమ్మాయి, 28 సంవత్సరాల అమ్మాయికి. ఒక పాప, ఒక బాబు. ఆ అమ్మాయి మందిరానికి వచ్చేది. వాళ్ళ భర్త ఒకప్పుడు వచ్చేవాడు, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాడు, డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. ఆ మద్యపానం తాగడం, విపరీతంగా షుగర్ పెరిగిపోయింది వాడికి. 32 వయసు సంవత్సరాల్లోనే దిక్కు తెలియనటువంటి తనంలో హ్యాంగింగ్ ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆ బిడ్డ 28 సంవత్సరాల బిడ్డ విధవరాలై 10 సంవత్సరాల పాప 8 సంవత్సరాల బాబును వేసుకొని ఎలాగ బతుకుతాదో తెలుసా? ఆ అమ్మాయి అంటుంది, అన్నా, ఒక గార్మెంట్లో పనిచేయడానికి వెళ్తున్నాను, ప్రతి ఒక్కరు చూపులు నా మీదే, ప్రతి ఒక్కరు చూపులు నా మీదే. ఇంకొక సోదరి అలాగే విధవరాలైంది, భర్త చనిపోతే. ఆమె అంటుంది, డ్రిల్ టీచర్ ఉద్యోగం కోసమని వెళ్ళానన్నా, నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అక్కడ వాళ్ళు ఏమడిగారు తెలుసా? డబ్బులేమొద్దు, ఈ రాత్రి మా పక్కలేకొస్తే ఈ జాబ్ నీకే అన్నారు, పడుకోమంటారా అన్నా?
ఎంతమంది ఆడబిడ్డలు తమ భర్తను కోల్పోయి బిడ్డలను బ్రతికించుకొనుట కొరకు కడుపు చేత పట్టుకొని పరాయి వ్యక్తి దగ్గర పడకను పంచుకోలేక నీతిగా బ్రతకడానికి కారణం చేసిన భర్తలు చేసిన పాపము కాదా? తల్లిదండ్రులు చేసిన దుర్మార్గపూరితమైన జీవితం కాదా? నువ్వు ఇలాగే పాపములో ఉండి చచ్చిపోతే రేపటి దినాన నీ భార్యని ఇలాగే అన్నప్పుడు, నీ బిడ్డని ఇలాగే అన్నప్పుడు చూడ్డానికి నువ్వు ఉండవు, కానీ అనుభవించే ఆడబిడ్డల సంగతి ఏంటి సోదరుడా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆయన నిన్ను ఇప్పటిదాకా మర్చిపోలా, నువ్వే ఆయనను మర్చిపోయి ఉన్నావు. నువ్వే ఆయనను లెక్కలేనన్ని దినాలు మర్చిపోతున్నావు. నా సహోదరి, సీరియల్ పిచ్చిలో పడి బిడ్డను పోగొట్టుకున్నది ఒక తల్లి అయితే, సీరియల్ పిచ్చిలో పడి దేవుని సన్నిధిలో పోగొట్టుకుంటున్నావు నువ్వు. ఆ తల్లికి నీకు పెద్ద తేడా ఏమీ లేదమ్మా, లేదు. అందుకే నా దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, నిన్ను మరువని దేవుని ఇంక మర్చిపోమాకు, ఇంక మర్చిపోమాకు. యేసయ్యా, ప్రాణమున్నంత వరకు నేను నా కుటుంబం నీ పాదాలు పట్టుకుంటాం ప్రభువా, నీకు సాక్షిగా బ్రతుకుతాం ప్రభువా. చాలి బతుకు. ఇప్పటిదాకా నిలబెట్టింది మా భక్తి శక్తి కాదు, మేము తిన్న ఆహారం కాదు, చేసిన ప్రార్థనలు కాదు, కేవలం నీ యొక్క కృప మాత్రమే. అందుకే పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వలన అయి ఉన్నాను. నా తల్లి, మార్పు చెందుదాం, పరివర్తన చెందుదాం. రారాజైన దేవుడు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఎందుకు ప్రభువా ఇంకా రాలేదంటే, పేతురు రాసిన 2వ పత్రిక 9వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన రాకడ ఆలస్యం వెనక ఇంకా మీరు మార్పు చెందాలని. నువ్వు పాపివని ఒప్పుకో, పశ్చాత్తాపపడు, మనసు మార్చుకో, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించు, నీటిలో బ్యాప్టిజం ద్వారా సమాధి చేయబడు, ప్రభు కొరకై లే, ఆయనకు సాక్షిగా నీ కుటుంబం జీవించు. ఒక దినాన నువ్వు నేను ఈ భూమి మీద లేకపోయినా మన బిడ్డలను దేవుడు మర్చిపోడమ్మా. లేచి నిలబడదాం. మర్చిపోడాయన, మాట ఇచ్చాడంటే మర్చిపోడాయన. రాత్రి ప్రభు ఎదుట మాట ఇద్దామా? దేవా, నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. ఎవరి కోసం నేను ఏం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితి. సీరియళ్ళు, సినిమాలు వాళ్ళ వృత్తి కోసం అమ్మా, వాళ్ళ భుక్తి కోసం చేస్తున్నవే. వారెవరు నీ కోసం ప్రాణం పెట్టరు. నువ్వు ఇబ్బందిలో ఉంటే 10 రూపాయలు సహకరించరు. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరచిపోయింది చాలు చెల్లి, మరిచిపోయింది చాలమ్మా. అక్క, ఓ అన్న, నా మాటలు ఏమైనా నిన్ను గాయపరిచాయేమో. నా తమ్ముడు మాట్లాడాడు, దేవుని సేవకుడే మాట్లాడాడని మార్పు చెందుదామన్నా. అశాశ్వతమైనది మానవ జీవితం, అశాశ్వతమైనది. ఎప్పుడేమవుతావో చెప్పలేము. ఆయన రాకడొచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండకపోతే, విడువబడిన మనము రొమ్ము కొట్టుకోవాలి ఒకరోజు. సహజంగా రొమ్ము ఎవరు కొట్టుకుంటారు? పెళ్ళైన సంవత్సరానికే భర్తనో భార్యనో కోల్పోతే రొమ్ము కొట్టుకుంటారు కదండి. ఎదిగిన బిడ్డలు కళ్ళ ముందు పడిపోతే కొట్టుకుంటారు రొమ్ము. విడవబడితే కొట్టుకోవాల్సింది రొమ్ము. ఈరోజు ఆయన ఎదుట మాట ఇద్దాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవా, ఇంతవరకు నాలో ఎన్నో తప్పిదాలున్నా నీ ప్రేమ వాటన్నిటినీ వీపు వెనుకకు పారవేసింది. నీ గొప్ప కనికరం నన్ను జీవముతో నిలబెట్టింది నాయనా. నా భక్తి శక్తి కాదు నాయనా. అల్పమైన పాప భోగాల కోసం ప్రాణం పెట్టిన దేవుడవైన నిన్ను విడిచిపెట్టను. నేడే మార్పు చెందుతాను, పరివర్తన చెందుతాను, నా బ్రతుకును మార్చుకుంటాను. నీ బిడ్డగా నేను జీవిస్తానంటే ఎత్తబడే గుంపులో ఉంటావు. లేదా ఇప్పుడు విని మళ్ళా మర్చిపోతే
ఒక దినాన జరిగే పరిస్థితి, ఒక దినాన జరిగే పరిస్థితి. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఇలాగే పాపంలో బ్రతికితే ఒక దినాన చాలా తల్లడిల్లుతో ప్రియులారా, మనస్సు అతలాకుతలమైపోయి తల్లడిల్లిపోతావు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అపధికులు అరచే రోజు, దొంగలంత దొరిలే రోజు, అపధికులు అరచే రోజు, దొంగలంత దొరిలే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఆ రోజు పిల్ల జాడ తల్లికి ఉండదు. అయ్యో నా బిడ్డ అని చెప్పడానికి నీ బిడ్డ నీ చెంతనుండదు. చెట్టుకొకరై పుట్టకొకరై తల్లడిల్లే రోజు ప్రియులారా. ఆ రోజు రాకముందే మర్చిపోయింది చాలు. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి యోచించు. నీ బ్రతుకు ఎలా ఉన్నదో. నా బ్రతుకును ఆయన చేతుల్లో పెట్టాను, నడిపిస్తూ ఉన్నాడు ఆయనకు సాక్షిగా. నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు ఆయన.
మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఆ రోజు ఎప్పుడో నీకు తెలీదు, నాకు తెలీదు. దేవుని రాకడా మన పోకడా గోప్యంగా ఉంచాడు దేవుడు. ఈ రెంటికి మధ్యలో ఉన్నాం మనం. మార్పు చెందుదాం. నిజంగా ఈ రోజు వరకు మనల్ని మర్చిపోలేదండి. నా తండ్రి అయిన దేవుని ఎదుట నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, దేవా ఎప్పుడో రాలిపోవలసిన జీవితాన్ని ఎంత సజీవంగా నిలబెట్టావయ్యా. ఆరోగ్యాన్ని, ఆయుష్ను, భార్య బిడ్డలను చూసుకొని రాత్రి అయ్యేసరికి కలిగిన కలోగంజో తాగి అందరము పడకకు చేరి జీవముతో లేచి స్తుతిస్తున్నాము అంటే నన్ను కాపాడుతున్న నీవు కునికలేదయ్యా, కునకలేదు ప్రభువా. కునికితేనే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాంటిది కునుకక కాపాడుతూ ఉన్నా నేను మరచినది చాలు ప్రభువా, నిన్ను మరచినది చాలు. ఈరోజు నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తాను. నన్ను నడిపించవా, నన్ను నడిపించవా. ఒకవేళ నువ్వు అలాగ అడిగితే మీ కుడి చేయిని చూపించండి అని నడిపిస్తాడు, మరణం వరకు నడిపిస్తాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవా నన్ను, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను అని. ఒక ఆడబిడ్డను అప్పగింతలు పెట్టినప్పుడు ఎలాగ చేయందిస్తామో, సహోదరి సహోదరుడా నీ చేయి ఆయన వైపు ఎత్తగలిగితే నీ చేయి ఆయన పట్టుకోబోతున్నాడు. ఈ రాత్రి నీ చేయి ఆయన పట్టి నడిపించబోతున్నాడు, మరణం వరకు నడిపిస్తాడు ఆయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అలాగే మీ చేతులు లేపండి. ఎవరు ఆలోచించద్దు. రక్షించబడలేదా? ఇప్పుడే తీర్మానం చేసుకో, ఇప్పుడే తీర్మానం చేసుకో. నీ మనస్సును మార్చుకో. నువ్వు పాపివని ఒప్పుకో, పశ్చాత్తాపపడు, ప్రభు కొరకు జీవించాలన్న తపన పెట్టుకో. ఆయన నిన్నెప్పుడూ చేయి విడవడు. మరణం వరకు, తన రాకడలో ఎత్తబడే గుంపులో నిన్ను నిలబెట్టుకుని వరకు ఆయన నిన్ను విడిచడు. ప్రార్థన చేద్దాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధిగు దేవా, మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయనా. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో తండ్రి, ఒక తండ్రి బిడ్డలముగా ఈ బైచిగరి గ్రామములో కలిశాం నాయన. ఈ 2 దినాలు ప్రియ ఆడబిడ్డలు, నా ప్రియ సోదరీమణులు 2 చేతులెత్తి సేవకుని గౌరవించారు నాయన. ఇలాంటి ఏ ఒక్కరూ నరకములో కొట్టుమిట్టాడుట మీ ఉద్దేశం కాదు నాయన. అవును తండ్రి, తల్లి మరిచిపోతుంది, స్నేహితులు మరిచిపోతారు, సహాయం పొందిన వారు మరిచిపోతారు,
కలగని కలలు మర్చిపోతూ ఉన్నారు సమాజంలో. మరువని దేవుడవు నాయనా, నువ్వు మరువని దేవుడవు తండ్రి. నేనే లెక్కలేనన్ని సార్లు నేను మర్చిపోయాను. ఆ ఫోన్లో అసభ్యకరమైనవి చూసేటప్పుడు నాతో పాటు నువ్వు చూస్తున్నావని మర్చిపోయాను. రహస్యంగా పాపం చేసేటప్పుడు అక్కడ దాకా నువ్వు వచ్చి విలవిలపోతున్నావని చూశాను, మర్చిపోయాను. ఈ రాత్రి నా చేయి నీ చేతులకు అప్పగిస్తూ, చాలు, ఈ పాపపు బ్రతుకు చాలని నేను మీ చేతులకు నా చేతిని అప్పగిస్తున్నాను. బలహీనమైన నా భర్తను కావచ్చు, నా భార్యను, నా పిల్లలను, నా కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయనా, నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకుని, ఏ ఉద్దేశముతో నీ ప్రియ సంఘము, నీ సేవకులు ఈ కుడికలను ఏర్పాటు చేశారు, ఈ 3 దినాల సభలలో అటు ఉద్దేశాన్ని పరిపూర్ణము చేసి కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగుమని, ఈ సభల కొరకై ప్రత్యక్షంగా పరోక్షంగా నాయనా చేయుతనిస్తూ పనిచేస్తున్న బిడ్డలెల్లరినీ నిండార్లుగా మీరు దీవించండి. చక్కటి వైద్య సహకారం అందించిన నా ప్రియ తమ్ముళ్ళు, మంచి సౌండ్ సిస్టమ్ను సిద్ధపరిచిన నా ప్రియ కుటుంబం, తండ్రి పనులు చేస్తున్న పరిచర్యలు చేస్తున్న బిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ రానున్న దిన కూడికను కూడా మీ చేతులకు అప్పగించి, మరలా మీ ప్రియకుమార్ని రాకడ మా పోకడ ఆలస్యమైతే మీ నామమును గణపరచుటకే మీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టుకునమని, ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నిరంతర స్తోత్రార్హుడైన ఆ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా చెప్తాం ఆమేనని. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఇంకా ఒక దిన కూడిక ఉంది, కానీ రేపటి దిన రాత్రి మరి ఇంకొక దైవజనుడు మీ మధ్యలో ఉంటాడు. ఆదివారపు ఆరాధనను దృష్టిలో ఉంచుకొని రేపు ఉదయకాలం యవనస్తుల మధ్య నేను మాట్లాడి మధ్యాహ్న కాలం మీతో సెలవు తీసుకొని వెళ్తాను. మా కొరకు, పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడైనా మీరు పులివెందులకు వస్తే మీ తమ్ముడు ఉన్నాడని మర్చిపోమాకండి. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా పులివెందుల ప్రాంతానికి మీరు రావాల్సి వస్తే, దేవుడు మాకు మంచి ఇల్లు, మందిరాన్ని ఇచ్చాడు. మందిరంలో ఉండడానికి 2 రూములు ఉన్నాయి. మా ఇంటి పైన ఉండడానికి ఒక గదిని ఏర్పాటు చేసాం. మాతో ఉండొచ్చు. మీ ఊరిలో అందరూ భోజనం పెడతారు నేను అడిగితే, అందరి దగ్గర భోంచేయలేం కదా. 1-2 ఇంట్లో భోంచేసిన మీ ఇళ్ళల్లో మేము భోంచేసినట్లే. కాబట్టి ఎప్పుడైనా ప్రాంతానికి వచ్చి ఏదైనా ఇబ్బందులు ఆగిపోతే, ఏదో మైకులో వాక్యం చెప్పిపోయాడు సేవకుడు, అలాగుండానండి. నేను నా కుటుంబం మాదిరిగా ఫీల్ అవుతాను. నేను వారితో నేను మమేకమై ఉంటాను. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మమ్మల్ని తప్పకుండా విజిట్ చేయండి. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన సర్వాధికారి అయిన దేవునికి, విశేషముగా మిమ్మల్ని ఉన్నతమైన దేవుని పొలములో చక్కగా అంటు కట్టబడి ఫలించేటటువంటి ఫలవృక్షముగా మీరు తయారు కావడానికి మీ కొరకై ప్రయాసపడుతున్న మీ మంచి దైవజనుడు, అనేక ఇరుకు ఇబ్బందులలో కూడా మీరు ఆయన వెంట ఉన్నారు, ఆయన మీ వెంట ఉన్నారు. ఎప్పుడూ ఎడతెగని మీ బంధాన్ని నడిపిస్తున్న దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మా ఆత్మీయ సోదరుడు సోమన్నకు నేను ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనములు. మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.